పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు యువతకు ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఆశాకిరణంగా నిలుస్తుందని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న మనందరి అభిమాన నాయకులు, ఈరోజు ముందుగా ఒక ఆయన మనం స్మరించుకోవాలి. ఈరోజు స్మాల్ గేజ్ ని బ్రాడ్ గేజ్ గా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా? కింజరాపు ఎర్రవనాయుడు గారు. మళ్ళీ ఆయన తర్వాత ఈ రోజు పాతపట్నానికి ఒక కళ తెచ్చి వండి తెచ్చిన వ్యక్తి ఈ రోజు మనం ఇక్కడ నిల్చున్నామనంటే మహానుభావులు, మొత్తం మన భారతదేశం గర్వించదగ్గ నాయకులు, శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉన్న నాయకులు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిఎన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా తోటి ఎమ్మెల్యే గారు పల్లెకుండి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఇక్కడికి వచ్చేసిన అది రైల్వే అధికారులకి, నా ముందున్న నాయకులందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నమస్కారాలు. అయితే నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అప్పుడు ఎప్పుడో పర్లాకమిడి రాజుగారు వేసిన రైల్వే ట్రాక్ ఇది. ఆయన ఉన్నప్పుడు వేసిన ఈ ట్రాక్ పైన ఇలాంటి స్మాల్ ట్రైన్ ట్రాక్ ఉండేది. ఆ ట్రాక్ పైన నేను ఎక్కడికి వెళ్ళా, కాశీనగర్ మా అక్క అంటే వెళ్ళేవాడిని. నేను అనుకునేవాడిని ఎప్పుడు ఇక్కడ ఈ స్టేషన్ కళ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే అది మన కింజరాపు ఎర్రవనాయుడు గారి ఆశీస్సులతో ఇది బ్రాడ్ గేజ్ మారడం, ఈ రోజు మనకి ఇన్ని ట్రైన్స్ ఆపడము, ఇన్ని ట్రైన్స్ వేయడం కూడా కారణమైనటువంటి మన ముఖ్యమంత్రి అవడం వల్ల మనం అందరం ఆనందంగా ఉన్నాము. ఆయన ఆశీస్సులు ఈ పాతపట్నం ఉండాలి. మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్, కొన్ని రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి పాతపట్నం ప్రజలందరి తరఫున కూడా, ఈ రాజారాణి ఎక్స్ప్రెస్ కాదు, ఈ రైల్వే స్టేషన్ కోసం ఆలోచించిన వ్యక్తి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటాను సార్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒక విషయం తెలుసు. గత ప్రభుత్వం 2019, 2024లో ప్రజలకి మాయ మాటలు చెప్పి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి, మీకు తెలుసు, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ తీస్తారని మాటించి నిరుద్యోగులు కూడా ప్రజలు కూడా మోసపోయడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వంలోనే కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా, కనీసం మినిమం ఏ ఉద్యోగులు కూడా తీసుకెళ్లిన గతంలో జగన్మోహన్ రెడ్డి సైకిల్ ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పుడు మీరు అందరూ చూశారు. గతంలో గూగుల్ సంస్థలు లాంటివన్నీ వచ్చాయి, ఇప్పుడు మన దీనిలో వచ్చాయి. మొన్ననే ఒక 2 months బ్యాక్ మీరు చూస్తున్నారు, 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అదే కాకుండా భారతదేశంలోన 100%లో 25% ఇండస్ట్రీలు అందరూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు 23 లక్షల కోట్లు కానీ ఇక్కడ పెట్టుబడిలో వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అన్ని ప్రాజెక్టుల రూపంలో ఉన్నాయి. అవన్నీ అయితే మనకి సుమారుగా 27 లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయి. మీరు చూశారు, సూపర్ 6లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే సుమారు 16,000 పైన, అంటే 17,000 వరకు డిఎస్సి పోస్టులు తీయడం అనేది మీరు చూశారు. మెగా డిఎస్ అని తీయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇప్పుడు వరకు కూడా తీసినవి 30,000 ఉద్యోగాలు మాత్రం గవర్నమెంట్ తీసినది 20 నెలల్లో తీయడం జరిగింది. నిన్న ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. ఆ ఉగాది జాబ్ క్యాలెండర్ మనకు తప్పనిసరిగా మెటీరియల్ చూస్తున్నాం. యాక్చువల్ గా మీరు వైజాగ్ లో అంటే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీని మనం స్టీల్ ప్లాంట్ 23వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం పెట్టాం. శంకుస్థాపన కార్యక్రమం పెట్టిన తర్వాత వారం 10 రోజులు, నెల రోజుల్లోనే 20,000 ఉద్యోగాలు తీయబడ్డాయి. స్టెప్ వైజ్ గా సుమారుగా 80,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 23వ తారీఖున ఉత్తరాంధ్రకి అందరికీ ఉన్న ఆత్మగౌరవం, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో, దానికి అనుసంధానంగా మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. దానికి 23వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం అవుతుంది. దానికి చాలా మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకి ఇక్కడ చెప్తున్నాను, నాయకులందరూ చెప్తున్నాను, ప్రజల్లోకి అవేర్నెస్ రావాలి. గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీసింది, మన ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీసింది. గత ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది. రైతులకి ఏం చేసింది, విద్యార్థులకి ఏం చేసింది,
తల్లికి వందనం ఏం చేసింది, అన్నదాత సుఖీభావం ఏం చేసింది. ఒకసారి దానికి దీనికి కంపారిజన్ తీసుకుంటే ఈ ప్రభుత్వం ప్రగతి రథచక్రంపై వెళ్తుంది. అందరూ చూడాలి, మీరు అందరూ చెప్పాలి. ప్రతి ఇంటింటికి కూడా మనం కూడా ఇన్ఫర్మేషన్ చేయాలి. మీరు ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలని, ఆ చైతన్యం రావాలని ఒక మీడియా మిత్రుల చేతుల్లోనే మాత్రం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇది చెయ్యాలి. ఈ జాబ్ క్యాలెండర్ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, పాతపట్నం నియోజకవర్గపై ప్రజల తరఫున, మా నిరుద్యోగ యువత తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఉగాదికి మళ్ళీ ఇంకో జాబ్ క్యాలెండర్ తీస్తున్నారు. మధ్యలో ఏవైతే ఉన్నాయో 23 లక్షల కోట్లు ఏవైతే పెట్టుబడులు వచ్చాయో అవి కూడా ఉద్యోగాలు తీస్తారు. అన్ని తీసి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల సుమారుగా 7 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు తీయడం జరిగింది. ఏదైతే సూపర్ 6 లో భాగంగా 20 లక్షలు అన్నారో 20 లక్షలు కాదు 28 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చే స్థితిలో ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.